భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జనగణన 2027 ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సస్ మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, జేసీ నిధిమీనా ఇతర అధికారులు పాల్గొన్నారు. మే 1 నుంచి 30 వరకు జనగణన గణాంక సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో పేపర్లలో నమోదు చేసే విధానానికి బదులుగా ఈసారి డిజిటల్ మోడ్లో యాప్ ద్వారా సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎన్నికలను ఎంత జాగ్రత్తగా నిర్వహిస్తామో అదే స్థాయిలో సమన్వయం, బాధ్యతతో ఈ జనగణన ప్రక్రియను కూడా తప్పులు లేకుండా పూర్తి చేయాలని అధికారులను సూచించారు. సెన్సస్ 2026 అనేది చాలా ముఖ్యమైనది అండ్ program has started. So government has issued detailed instructions on appointment and role of various officers for the conduct of the census. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా ఈరోజు రేపు ఎల్లుండ 3 days మీకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం సెన్సస్ ఆఫ్ ఇండియా నుంచి టీం రావడం జరిగింది. దే విల్ బి హియర్ ఫర్ 3 days అండ్ ఇంపార్ట్ ద ట్రైనింగ్. ఇది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి హౌస్ హోల్డ్ సెన్సెస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద హౌస్, అలాగే ఆ హౌస్కి సంబంధించినటువంటి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాంట్లో ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి సర్వే మొదటి దశలో జరుగుతుంది. రెండవ దశలో అంటే 2027 ఫిబ్రవరి మార్చి నెలలో పాపులేషన్ సెన్సస్ జరుగుతుంది. అయితే ఈ మొదటి కార్యక్రమం అంటే హౌస్ ఐడెంటిఫికేషన్, హౌస్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఎన్యూమరేషన్ అనేది మనకి మే 1 నుంచి మే 30 వరకు ఇప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. మేబీ ఇది మనకి ఎస్ఐఆర్ తోటి కొద్దిగా క్లాష్ వస్తుంది కాబట్టి ఫైనల్ డేట్స్ అనేది మనకి ఇంకా కన్ఫర్మ్ చేస్తాం. బట్ ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకు అప్రూవ్ అయినటువంటి డేట్స్ ప్రకారం అయితే 1 మే నుంచి 30 మే లోపల మనం ఈ కార్యక్రమం కంప్లీట్ చేయాలి. అలాగే ఇది కంప్లీట్గా యాప్ బేస్డ్ ప్రోగ్రాము. అంటే ప్రతి సెన్సెస్ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ నుంచి అలాగే హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెన్సెస్ సంబంధించి కానీ ప్రతిదీ కూడా యాప్ ద్వారా ఈ సెన్సెస్ కార్యక్రమం అనేది జరుగుతుంది. పేపర్స్ ఉండేది, సో అది కొంత ఆ బాధ అనేది కొంచెం తగ్గుతుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ, సోలార్ పార్కుల ఏర్పాటుకు చేపట్టిన భూసేకరణ, పరిహార పంపిణీ ప్రక్రియలను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు సాయి ప్రసాద్, జయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. భూసేకరణ వల్ల ప్రభావితమైన భూ యజమానులకు పరిహారం చెల్లింపులు, ఇతర ప్రక్రియలను వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పర్యాటక కేంద్రాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప కలెక్టరేట్ లో జరిగిన జిల్లా టూరిజం కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గండికోటను పర్యాటక హబ్ గా అభివృద్ధి చేయడానికి రోప్ వే, గ్లాస్ బాటమ్ వాక్ వే, టెంట్ సిటీ, బోటింగ్, లైట్ అండ్ సౌండ్ షో వంటి ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలోని ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. I have checked with the other districts. Anandpur's adventure tourism concept, like the main core concept is that we need to develop. My plan is to develop India's first of its off-roading town, completely like total off-roading with 4x4 vehicles, buggies, UTVs, and along with that we have beautiful backwaters, like it crossed around 8 kilometers, like Somsula backwaters, combined with Konapura backwaters. So there we. Old village actually request Yes, sir. Our disturbance and we are cleared.
స్టే ప్రాసెస్ సార్